దేవుని పరిశుద్ధమైన నామములు మీ అందరికీ ప్రభు పెరట మా శుభములు తెలియజేస్తున్నాము. ఈరోజు దేవుని వాగ్దానము, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 31వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క లేఖన భాగము మనకి ఎంతో ధైర్యమును ఆదరణను అనుగ్రహిస్తుందండి. మరి అపోస్తులుడైనటువంటి పౌలు గారు రోమాలో ఉన్నటువంటి సంఘానికి లేఖను రాస్తూ దేవుని యొక్క ప్రేమ రక్షణ ఎంత గొప్పదో వివరిస్తూ మరి దేవుని సన్నిధిలో ఈ యొక్క మాటను పలుకుతున్నారు. నిజమే కదా, దేవుడు మన కొరకు చేసినటువంటి కార్యములను, ఆయన మనలను పిలుచుకున్న రీతి, నీతిమంతులుగా తీర్చటము, మరి మనలను మహిమపరచటము, దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఉండే కృపను ఆయన మనకు అనుగ్రహించిన ప్రతి విధానాన్ని కూడా చూసినప్పుడు దేవుని సన్నిధిలో మనము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా ఉండలేము కదా. దేవుని యొక్క ప్రణాళిక మన ఎడల అంత గొప్పది. సృష్టికర్త అయినటువంటి దేవాతి దేవుడు మన వైపు ఉన్నాడండి. ఆయన మనకి తోడుగా, మనకు నీడగా, మనకు ఆశ్రయంగా ఉన్నాడు కనుక మనకి జీవితంలో ఏ కొరత కూడా ఉండదు. విశ్వాన్ని, సమస్త లోకాన్ని సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవాతి దేవుడే మన పక్షంగా ఉన్నప్పుడు మనము దేనికి కూడా భయపడవలసినటువంటి అవసరం అనేదే లేదు. అలాగని మనకి శత్రువులు, సమస్యలు ఉండవని కాదు. లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సమస్యలు, కష్టాలు, నిందలు, శోధనలు అనేవి వస్తూనే ఉంటాయి. కానీ దేవుని యొక్క శక్తి ముందు అవి ఏవి కూడా నిలబడలేవు అన్నటువంటి సత్యాన్ని ఈనాడు మనమందరం కూడా గ్రహించాలండి. ఏ శత్రువు కూడా మనలను దేవుని సన్నిధిలో నుండి, ఆయన ప్రేమ నుండి దూరపరచలేడు, వేరు చేయలేడు. కనుక మీరు ఒంటరిగా ఉన్నారని లేదా సమస్యలు మిమ్మల్ని చుట్టుముట్టాయని భయపడుతున్నప్పుడు దేవాతి దేవుడు మీ పక్షంన ఉన్నాడు అన్నటువంటి సత్యము గనక మీరు గ్రహించగలిగినట్లయితే మీ జీవితాలలో ఎంతో గొప్ప శాంతిని పొందుకుంటారండి. ఈ లోకమంతా కూడా మనకు వ్యతిరేకంగా ఉన్న ఆ దేవాతి దేవుడు మనకి తోడుగా ఉంటే మన జీవితాల్లో ఎంతో గొప్ప విజయమును, జయమును మనము సాధిస్తాము. దావీదు గొల్యాతును ఎదుర్కొన్నప్పుడు దేవుడు అతని పక్షంలో ఉన్నాడు కాబట్టి అతనికి విజయం అనేది వచ్చింది. మన యొక్క రక్షణ దేవుని యొక్క చేతుల్లో ఉన్నదండి. శత్రువు మనలను ఎంత ఎదిరించినా, ఎంత బెదిరించినా కూడా దేవుని యొక్క ప్రణాళికను మన యొక్క జీవితంలో ఎవ్వరు కూడా అడ్డుకోలేరు. దేవుని సన్నిధి నుండి మనల్ని ఎవ్వరు కూడా దూరపరచలేరు. ఒక చిన్న బాలుడైనటువంటి దావీదు ఆయుధాలు, యుద్ధ రంగంలో ఎంతో అనుభవం ఉన్నటువంటి గొలియాతుని ఎదిరించాడంటే దావీదు పక్షంగా ఎవరున్నారో తెలుసా? ఆ దేవాతి దేవుడు ఉన్నాడు. కేవలం ఒక చిన్న రాయితో దావీదు గొలియాతును పడగొట్టాడండి. మరి అధికారులందరూ కూడా దానియేలుపై కుట్ర చేశారు. అయితే దానియేలుకి ఆ సింహాల బోనులో ఎవరు తోడుగా ఉన్నారో తెలుసా? దానియేలు పక్షముగా ఎవరున్నారో తెలుసా? సజీవుడైన దేవాతి దేవుడే. ఆయనే తోడుగా ఉండి సింహాల నోళ్లను మూసివేసి దానియేలుకు ఎటువంటి హాని కూడా జరగకుండా కాపాడాడు. అంతేకాకుండా రాజాజ్ఞను మరి ధిక్కరించినందుకు, విగ్రహానికి నమస్కరించినందుకు షడ్రకు, మేషకు, అబేద్నెగోలను తీసుకువెళ్ళి మరి అగ్నిగుండంలో వేసినా సరే దేవాతి దేవుడు ఆ ముగ్గురి పక్షాన నిలబడ్డాడు కాబట్టే ఆ అగ్ని వారికి ఉన్నటువంటి వెంట్రుకలను కూడా కాల్చలేకపోయిందండి. ఈనాడు నువ్వు ఉద్యోగంలో, లేకపోతే నువ్వు చేస్తున్న వ్యాపారాలలో అనేక మంది నీకు వ్యతిరేకంగా నిలబడి చెప్పుడు మాటలు చెప్పి నీ యొక్క ఎదుగుదలను అడ్డుకోవాలని చూడవచ్చేమో. కానీ ఒక విషయం జ్ఞాపకం ఉంచుకో, ఏంటి తెలుసా? ఆ దేవుడు నీ పక్షంలో ఉన్నాడు. ఆయన నీ పక్షంగా ఉన్నంత కాలము వారి కుట్రలు అనేవి ఏవి కూడా సాగవు. ఆయనే నిన్ను హెచ్చించి అందరి ముందు నీకు న్యాయము చేసి నిన్ను ఎంతో బలమైన సాధనాలుగా ఆయన మారుస్తాడండి. ఈరోజు లేకపోతే నువ్వు అనేక విధాలైనటువంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండవచ్చేమో. మరి డాక్టర్లు కూడా చేతులు ఎత్తేసిన పరిస్థితిలో ఉండవచ్చేమో. ఆ అనారోగ్యము నీకు ఒక పెద్ద శత్రువులా కనిపిస్తూ ఉండవచ్చేమో. దేవాది దేవుడు నీ పక్షంగా ఉన్నాడు కనుక ఆయనకు అసాధ్యమైనదంటూ ఈ లోకంలో ఏది కూడా లేదు. ఆయనే స్వస్థపరిచి నీ జీవితంలో మంచి ఆరోగ్యంను, కృపను అనుగ్రహిస్తాడు. ఆర్థిక ఇబ్బందుల, అప్పుల సమస్యల, అనేకమైనటువంటి అవసరాలు చుట్టుముట్టి ఇక ఏ దారి నీకు లేదు అన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నావా? నీకన్నీ కూడా
అసాధ్యం అనిపించవచ్చేమో, కానీ ఆ దేవుడు మన పక్షంగా ఉంటే మనము ఊహించినటువంటి మార్గంలో ద్వారా మనకి సహాయాన్ని అందించి మన ప్రతి అవసరాలను కూడా ఆయన తీరుస్తాడండి. నువ్వు దేవుని బిడ్డవి కనుక మరి అపవాది నిన్ను ఎన్నో మరులు నిరుత్సాహపరుస్తాడు. అయితే వాడు వేస్తున్న ప్రతి ఒక్క తంత్రములన్నిటినీ కూడా ఎదిరించి జయమును పొందుకోవాలి అంటే ఆయన మన పక్షముగా ఉన్నాడు అని చెప్పి మనం విశ్వాసం ఉంచాలి, నమ్మిక ఉంచాలి. ఎవరైతే నా దేవుడు నా పక్షముగా ఉన్నాడు, నేను దేనికి కూడా భయపడను, ఎవ్వరు కూడా నన్నేమీ చేయలేరని చెప్పి దేవుని యందు స్థిరమైన నమ్మికను విశ్వాసమును కలిగి ఉంటారో వారందరూ వారి యొక్క జీవితాల్లో ఎంతో గొప్ప మేలులను ఆశీర్వాదములను పొందుకుంటారు. అట్టి రీతిగా జీవిస్తూ దేవుని యొక్క మేలులను మనమందరం కూడా పొందుకుందాము. చిన్న ప్రార్థన. మహిమోన్నతుడా, మహిమ కలిగిన మా తండ్రి, మా గొప్ప దేవ, ఉన్నతమైన ఘనమైన పరిశుద్ధమైన మీ నామమునకై స్తుతులు స్తోత్రములు మహిమ ఘనత ప్రభావములు చెల్లించుచున్నాము దేవ. అవునయ్యా, నీవు మా పక్షముగా ఉండగా మాకు విరోధి ఎవరు అన్నటువంటి నీ యొక్క వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకై మీకే స్తోత్రములయ్యా. ప్రతి ఒక్కరి జీవితంలో ఎదురవుతున్న శోధనలు, కష్టాలు, శత్రువులు, వీటన్నిటికన్నా కూడా నువ్వు చాలా గొప్పవాడవు తండ్రి. ఈ లోకంలో లేకపోతే చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా వ్యతిరేకంగా ఉన్నప్పుడు మేము ఎవ్వరము కూడా భయపడకుండా మీరు మా పక్షముగా ఉన్నారు అన్నటువంటి ధైర్యంను కలిగి మేమందరము కూడా మా యొక్క ఆత్మీయ జీవితంలో ఎదిగే కృపను మాకు దయచేయండి. దావీదుకు, దానియేలుకు తోడయ్యుండి వారికి విజయంను అనుగ్రహించిన దేవా మీకు స్తోత్రములు. ఈనాడు మాకు తోడుగా ఉండి మా యొక్క శారీరక, ఆర్థిక అలాగే ఆత్మీయ పోరాటాలలో మా పక్షముగా ఉండి యుద్ధము చేసి మా జీవితాలలో విజయంను అనుగ్రహించమని వేడుకొనుచున్నామయ్యా. హృదయాలలో ఉన్నటువంటి ప్రతి విధమైన భయాలన్నింటినీ కూడా తొలగించి మీ యొక్క ఆత్మతో నింపి శాంతిని, సమాధానమును దయచేయండి. మమ్మల్ని ఎన్నడూ కూడా విడవను ఎడబాయనని వాగ్దానం ఇస్తున్న తండ్రి, మీ యొక్క కృపను బట్టి మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఎంతమంది బిడ్డలైతే వాక్యంను వింటున్నారు, ఈ యొక్క వాగ్దానంను ప్రతి ఒక్కరి ఎడల మీరు స్థిరపరిచి నడిపించి నమ్మిక దయచేసి ఉన్నతమైన కార్యములు జరిగించమని నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియచేసినలా మేమందరం కూడా మీ గురించి ప్రార్థిస్తాము. దేవుని ఉన్నతమైన కృప మీకు, మీ కుటుంబాలకు తోడై ఉండి నడిపి